హాయ్ అండి. చూడండి, ఈ కనకాంబరం రంగు అంటాం కదా, కానీ ఇది ఎందుకనో వీడియోకి ఇంత బాగా రావట్లేదు. సేమ్ కలర్ రావట్లేదు. ఇది క్యాప్చర్ చేయలేకపోతుంది. కానీ అసలు చూడండి, దీనికి ఎన్ని మొగ్గలు వచ్చినాయో కదా. ఇదైతే పాపం మొన్న మరియా ఇక్కడికి వచ్చి దీనికి సన్మానం చేసేసింది. తన చీర పట్టేసి విరిగిపోయిందంట. ఇంకా తర్వాత విషయం. అయినా విరిగిన పాపం ఇదైతే పోకుండా మెల్లగా అలాగే విసులుతూ ఉందన్నమాట. చూడండి, అబ్బో ఇది దూరంగా అయితే కలర్ వస్తుంది కదా. ఎన్ని మొగ్గలో చూడండి ఈ రెమ్మకి. అదే కుండీలో నానమైన అవస్థపడింది పాపం. ఇది 5-6 ఏళ్ళు కుండీలో ఉండి ఒక్కసారిగా దీనికి నేల మీదకి వచ్చేసరికి ఊతం వచ్చిందనమాట. మనకి చేతికర్ర కానీ ఎలా ఉంటుందో అలా ఊతం వచ్చేసి అబ్బా ఆహా ఓహో అనేలాగా వచ్చేసింది. మొగ్గలు మాత్రం కదండి. చూడండి, కానీ ఇదిగో ఈ లైటింగ్లో ఈ షేడ్లో అయితే కలర్ అంత బాగా పట్టుకోవట్లేదు. ఇంత దగ్గరగా అయినా ఏమైందో లైటింగ్ పడిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఈ కెమెరా. పోనీలో ఇది కిందగా ఉంటానో ఏమో. ఈ ఫ్లవర్ చూడండి, అబ్బో ఎంత బాగుందో. ఈ కృష్ణ తులసి కుండి పగిలింది కదా. ఇంకా మా సింధు వెటనరీ స్టాఫ్తో పాటు వచ్చి ఈ సింధు మళ్ళీ ప్రక్కనే ఒక వైష్ణవి, ఇంకొక అబ్బాయి పేరు నాగరాజు ఏదో చెప్పింది కదా, మర్చిపోయాను. సరే, వాళ్ళ స్టాఫ్ తెచ్చిన ఈ మొక్క చూడండి. అసలు ఇది ఏం మొక్క బాలే బాగుంది కదండి. సింధు భలే పని చేసావురా, నీకు థ్యాంక్స్ రా. నాకైతే చాలా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిందనమాట ఈ మొక్కతో. ఇది ఏంటండి చూడండి, ఇది సృష్టి అద్భుతం కదా. భగవంతుడు ఇలా వింత మొక్కల్ని ఇవన్నీ మనం చిన్నప్పుడు తెలియదు కదా. మనకి ఏదో కాగితాల పువ్వులు అంటే, ఇప్పుడు పిల్లలకు కాగితాల పువ్వులు అన్నా తెలియవు. బోగన్ విలియాసరా ఇప్పుడున్న శివామేకర్ కానీ, మరి ఇంకా మీరందరికీ, ఇంకా మా ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే తెలుసులే, కానీ ఇప్పుడు పిల్లలకు తెలియదు. ఈ చిలక మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో కదా. చక్కగా చిన్నగా గాలికి ఊగుతూ హాయిగా ఎంతో బాగున్నాయి కదా. ఇంకా మా తమలపాకు పరిస్థితి, తమలపాకును తీసేయాలో ఏంటో. తీసేయాల్సిందే మరి. ఇంకా తమలపాకు ఎక్కడ ఆమోదం లేదు కదా మనకి. వస్తేమోలే. ఇంకా ఈ చీట్టి, ఇంకా ఈ తులసమ్మలు ఇలా పడి మొలుస్తూనే ఉంటాయి కదా. ఏమైంది, దీని మీద దోమలు ఏమో వాళ్తూనే ఉంటాయిలే మరి మొక్కలన్న. తర్వాత అవి ఎంత తేటగా ఉన్నా ఏమైనా ఇంకా పాపం ఓపెన్ ప్లేస్లో ఉంటాయిగా. వీటికేమో మెష్ డోర్లు పెట్టి పెంచేవి కాదు కదా మరి మొక్కలంటే. కలబంద ఇదైతే మనం ఏం చెప్పినా చెప్పకపోయినా, ఎండైనా వానైనా బ్రతికే ఇది ఎంత గ్రేటో కదా పాపం. అలాగే అందరూ దీన్ని తీసుకెళ్ళి దిష్టిగా కట్టి ఎండబెట్టి వీటిని మారణం చేసి వదిలిపెడతారండి. ఎందుకో పాపం దీని జన్మ ఎందుకో అలాంటి కష్టం వస్తుంది. మంచి సమ్మర్ టైంలో కూడా ఆ స్లాబ్లు కట్టి పెట్టున్నాయి చూస్తే నాకు ఎంత జాలేస్తుందో ఈ మొక్క మీద. అర్రే మిమ్మల్ని ఎందుకే భగవంతుడు ఇలా చేస్తాడు? ఎవరు చెప్పారమ్మా ఈ కలబందని ఇలా వేలాడగట్టి చావగొట్టి చెవులు మేమని? ఎందుకు? ప్రాణం ఉంటుంది కదా కుండీలోనూ, అలా పెట్టవచ్చు కదా. విడిగా పెట్టి ఎందుకు దీన్ని చంపుతున్నారు అని అయితే అనుకుంటా. నేనైతే అలా అనుకుంటా. నేనైతే ఇంటికి కట్టనమ్మ, మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా అని ఇలాంటి పనులు అయితే చేయను. ఇంకంతే. అది కావాలనుకుంటే మీరు ఎవరైనా ఈ కలబంద పిచ్చున్న వాళ్ళు, ఇది దిష్టి తొలగించిద్ది అనుకున్న వాళ్ళు ఇలా పెట్టుకోండి. మీ దిష్టిలు పోతాయి. మరి ఏమన్నా ఉన్న దిష్టిలు అది ఉన్నాయి. నా ఓన్ ఒపీనియన్ ఇది సంప్రదాయాలు అలా చూసి ఆ పిచ్చి ఉన్నవాళ్ళు నన్ను తిట్టొద్దు నేను ఇలా అన్నానని. ఓకేనా? హాయిగా అన్ని మొక్కలతో పాటు అది కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా నేల మీద. కానీ అలా ఉండనివ్వరమ్మా ఈ జనాలు.
ఇదిగో వీటి రెమ్మలు నరుకుతున్నా కానీ నేనైతే నరకనివ్వను కానీ మరి ఇంకా ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి కదా. మరి ఇక్కడంతా మొక్కలు పువ్వులు పడి ఆగం మరి వ్యవసాయం చేయించుకుంటా వచ్చిన వాళ్ళందరూ బాగాలేదని అంటాం. ఇవన్నీ పొలానికి కొట్టిన మందు డబ్బాలు నిన్నే తీసుకొచ్చి బూస్ట్ కార్డ్ ఇక్కడ పెట్టాడు కాబోలు. ఎందుకమ్మా దీనికి బరువు ఎందుకు, ఇది అవతల పారాయక ఓకేనా. ఇంకా మన మినుములు కడిగి ఆరబెట్టినవి అన్నమాట ఇవి. మరియు ఈ మినుములు కడిగేసి వెళ్ళింది. దీని మీద ఇది కప్పించాను అనుకోండి, ఇంకా ఏవి మూతలు పెట్టకుండా మనకేమి రావులే ఈ దొడ్లోకి. మన తులసి గత 15 రోజుల నుండి కూడా సోదకాలతోటి మా ఇల్లంతా ఇలా అయిపోయి ఉంది. టెలిగ్రామ్ యాప్లో ఉన్న వీడియోలు మాత్రం అలాగే కొన్ని దొరికినట్టు పోస్ట్ చేస్తున్నాను. ఏమీ పని పాటు లేదు ఇంకా వీడియోలు లేకపోతే. మొన్న కుందేల్లో తీసి పెట్టిన పుదీనా కాస్త ఈ మాత్రం వచ్చింది, కానీ ఈ చిట్టి మొక్కలు చూడండి, ఇవన్నీ వేర్ల నుండి పుట్టుకొస్తున్నాయి. అబ్బా, సంతతి వృద్ధి చెందే విధానంలో ఈ పుదీనానే కదండి ఎంత బాగానో చూడండి. చిన్ని మొక్కలు కదా. ఇదిగోండి ఇంక ఇక్కడ కూడా మీరు కూడా అవకాశం ఉంటే పుదీనా ఇలా పెట్టుకోండి. ఏదైనా ఇలా వృద్ధిగా వచ్చే మొక్క పెట్టుకుంటే హ్యాపీయే కదా మనకైనా. ఇదైతే విష్ణు తులసి, కృష్ణ తులసి అయితే కాదు, అదే లక్ష్మీ తులసి అన్నా విష్ణు తులసి అన్నా ఒకటే. విష్ణు అనే విధానానికి వస్తే విష్ణువు తెల్లని వాడని అలా వస్తుంది కదా విష్ణు సహస్రనామాల్లో. కొన్ని సందర్భాల్లో నల్లని వాడైనా ఒక్కో టైంలో తెల్లని వాడు లక్ష్మీ ప్రియుడు, మరి లక్ష్మితో కలిసిపోయి ఉండానా అంటే ఆమె గుండెల్లో ఉంటానా, ఈయన నుండి చంద్రకాంతి వెలువడుతుంది అని చెప్తారు కదా మన పెద్ద పండితులు, గొప్పవారు. మన పురాణాల్లో కానీ మన వేదాల్లో కానీ రాసున్న మాటలు అలా వచ్చిందనమాట. ఈ పేరు విష్ణు తులసిని అలా సంతరించుకుంది. లక్ష్మితో నిబిడీకృతమై ఉన్నారు కాబట్టి అలా వస్తుంది అనేది నేను ఒకటి విన్నాను అంతే. నాకు పాండిత్యం కలిగిన దాన్ని అసలే కాదు, ఏదో విన్నవో కన్నవో చెప్పడం అనమాట. ఓకేనా. ఇంకా మన మందారాలు, ఈ మందారం ఏంటో దీనిలో ఉండగానే దీనికి పేనుబంక తెగులు వచ్చేసింది చూడండి, అసలు కొత్తదనమాట. ఇది ఏం కలర్ అంటే పింక్. ఒక్కరోజుగా విచ్చలట్లేదు, ఇది 2 రోజులకి సగం విచ్చలేదు. మరి ఏంటో మొన్న మరి ఆ తెగులతో అది వికసించలేకపోయిందో ఏమో. చూడండి కనకాంబరం కలర్ మందార, అదేమో పింకు, ఇదేం కనకాంబరం రంగు మందార. ఇంకా ఇవన్నీ పెట్టాలండో తెచ్చిన దగ్గర నుంచి నాకు బాగుండక పెట్టలేకపోయాను. ఇది లైట్ పింక్ అనమాట. ఇది నిన్న పోసింది కానీ అప్పుడు తీయాల్సింది నేను వీడియో, ఇప్పుడు తీస్తున్నా. జామ పూత ఇది, ఇంకా జామకాయ వస్తుందంట 2 రోజుల్లో. అదిగోండి ఇంకా నేను చూపించడం నాకు కుదరలేదులే. ఇంకా మన ఎర్ర మందార, ఇది కూడా ఈ గ్రీన్ డబ్బాల్లో పెట్టాను కదా, ఈ కొబ్బరి నూనె డబ్బాల్లో బాగా వచ్చింది చూడండి కదా. నందివర్ధనం ఇప్పటి వరకు పెట్టలా, పావనే పెడుతుంది. ఈ చిట్టి మందారాలు నేనైతే వీటికి దీపారాధన చుట్టూ అలంకరించుకునే మందారాలు అని పేరు పెట్టుకున్నాను. ఇంకా ఇది ఈరోజు వికసించలేదులే. కరివేపాకు ఏంటో తెగులు వచ్చేస్తుంది. అక్కడున్న పెద్ద కరివేపాకు చెట్టు పోయింది కదా మనది, ఇక్కడ పెట్టానన్నమాట. ఇంకా దీనిలో నీళ్లు లేకో మరేమో కానీ చెట్టు అంతా విపరీతంగా
నల్లగా బూజు కాదు దీని అనేది, ఇదొక టైపు తెగులు అంతే. ఏమైందో ఏం తెగులో ఏంటో, మనం ఏమన్నా వ్యవసాయ డిపార్ట్మెంటా? సింధు నీకే ఫోన్ చేసి అడగాలి ఇదేంటమ్మా అని. సింధునా దివ్యకి తెలుస్తుందేమో. మన చిలక ముక్క వదిన పంపిన చిలక ముక్కలు కుమారి దగ్గర. ఇదిగో ఈ తమలపాకు, తోకున్న తమలపాకు అనమాట వాళ్ళది. తన కుమారి కొంచెం తమలపాకు రెమ్మిలా ఇవ్వంటే ఇచ్చింది. ఆ రోజు పెట్టడానికి వీలవల, ఇంకా అది పోయిందేమో, ఇంకేముంది అయిపోయింది పని. మాలా తీసుకున్నానే మనిషి దగ్గర, విలువ లేకుండా చేశాను అనుకున్నా. తర్వాత దాన్ని కట్ చేసి దీనికి ఈ షోకు చేశా. ఆ డబ్బా మూతని ఇలా చేసి దీనిలో మట్టి పోసి మళ్ళీ దీనికి బెజ్జాలు వేసి ఈ షోకు చేసి దీన్ని పెట్టాను. అయితే ఇప్పుడు అదృష్టం ఏంటంటే దాదాపుగా 1 2 3 4 5 6 మొక్కలు వచ్చేసినాయి. రిఫైన్ కదా. ఇదేం మొక్క మరి, వదిన అయితే పంపించింది. చాలా బాగా జాగ్రత్తగా పెంచండి అమ్మాయి అని చెప్పిందంట మరియతో. ఇదిగోండి కుందేలు, మన కుందేలు అనమాట. దీనికి ఏమైందో, ఇక్కడ చిన్న చిన్న కప్పలు ఉంటుంటే రోజు పాము వస్తుంది. మరి పాము కప్పల్ని తినడానికి వస్తుందిలే, పాముకి ఏమైనా అర్థం అవుతుందా? ఇది కుందేలని దీన్ని చూడాలని ఏమర్థం అవుతుంది? తనకేం తెలుసు? డైలీ తెల్ల త్రాచు, కోడి త్రాచు రావడం, చక్కగా పారిపోవడం, ఆ కప్పల్ని ఇలా నోట్లో చాక్లెట్ ముక్కల్లాగా పెట్టుకోవడం, పరుగు చిన్నపిల్లల్లాగా. అది అంత బాగా మెయింటైన్ చేస్తుంది. ఇంకా మన మనీ ప్లాంట్, ఈ తథాగతుడు ఉన్నాడు చూడండి అమ్మ, మనది చిన్నది. నిన్నెవరో ఒక ఛానల్లో ఇంత పెద్ద గౌతమ బుద్ధుడిని చూస్తాను నేనైతే. ఇంకా చూడండి మన ఉప్పాల మాధవి వాళ్ళ అమ్మమ్మదనమాట ఈ గిన్నె. అయితే ఏమోలే పాలు కాద్దాము డైలీ అనుకుని పెట్టి, ఇదేమైంది, మాడిపోయింది. లీటర్ పాలని హరాయించేసింది. ఇదిగోండి మొన్న మొత్తం కోసేసాను, కానీ మళ్ళీ వచ్చి ఇదిగోండి. తీగలకు ఉన్న ప్రేమ ఎవ్వరికీ ఉండదంటారు కదా మన కవి గారు. చూడండి ఎలా ఉందో, డేవిస్ కవి. ఆ డేవిస్ పోయిట్లో ఏమొస్తుందంటే, ఈ తీగలన్నీ కలిపి ఎంత ప్రేమగా అల్లుకుంటాయో చూడండి. మరి పక్షులన్నీ ఎంత ప్రేమగా అరుస్తాయో చూడండి. ఈ స్క్వైరల్ లీడ్స్ చూడండి, అంటే దూకుళ్ళు, ఉడత అరుపులు, ఉడత దూకుళ్ళు అని ఇవన్నీ అనమాట డేవిస్ పొయిట్లో వస్తుంది. ఎప్పుడో ఒక టైంలో మెట్రికులేషన్లో అనుకుంటా బహుశా, ఆ టైంలో నేను ఈ పొయిట్ చదివాను. చాలా బాగుంటుంది. మా ఇంగ్లీష్ మాస్టర్ చెప్పేవారండి, అంత బాగా చెప్పేవాళ్ళు ఈ పొయిట్ మాత్రం. ఆయన తూర్పుగోదావరి యాసలో, ఆ రోజుల్లో మాకు అలాంటి యాస వింటాం అదే ఫస్ట్ టైము. అదే చూడటానికి అని ఇలా అనే పదాలు అలా కొత్తగా ఉంటాయి అన్నమాట. ఈ గుంటూరు జిల్లా వాళ్ళకి అన్నీ ఎక్కిరించేస్తామమ్మా, అందరినీ ఎక్కిరించడమేను. అదే కృష్ణా జిల్లా వాళ్ళ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది, అంటే యాస. పండితులు మరి మంచి చదవర్లు ఉన్నారు గుంటూరులో ఉన్నప్పటికీ, కానీ ఎదటి వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడాలన్నా, హేళన చేయాలన్నా, గుంటూరు కారం అంతా మా వాళ్ళ దగ్గరే ఉంటుందండి. ఇదైతే యథార్థం. మన షెడ్ కట్టడంతో మనకి ఇప్పుడు మొక్కలకి ఏం చేయాలా అన్న సందిగ్ధావస్థలో కనపడింది ఒక్కొక్కటి కొంటున్నాయి. ఈ చామంతులు ఎన్నో ఉన్నాయి, చవకగా ఉన్నాయి. 100కి వాడు 4 ఇస్తానన్నా తీసుకొచ్చి ఏం చేసుకుంటాంలే అని ఈ ఒక్కటే తీసుకొచ్చా. 30 రూపాయలు ఒక్క మొక్క అయితే, వాడు 100కి 4 ఇస్తానన్నా ఇంకా మనం ఏం చేస్తాము, ఎక్కడ పెడతాంలే. వీటిని పోషించాలి, అదే జాగ్రత్త చేయాలి, కాపాడాలి. పసి బిడ్డల్ని కాపాడినట్టు కాపాడాలి కదా అని నా వల్ల కాలేదు. అట్లాగే మరి ఇంకా ఇది అన్సీజన్ అయినా నేను ఇదిగో ఈ బంతి మొక్కలు కూడా కొన్ని వేసుకొచ్చాను. ఒక కట్టెలండి బంతి మొక్కలు. ఇదంతా ముగ్గు, వరిపిండి, ఈ వ్యవహారం అన్నమాట.